నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతోటి మాజీ మేయర్, తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్ సింగ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అక్రాంత్ అన్న. నమస్తే. బాగుండ్రా? ఎస్, వెరీ నైస్ అన్న. బాగుండ్రా అన్న? మీ అందరి దయ ఆశీర్వాదంతో. ఓకే, పార్టీ బాగుందా? ఎస్, గుడ్, వెరీ నైస్ పార్టీ. ఎస్. రామారావు గారు ఇప్పుడు రేపు ఎల్లుండో జైలుకు పోతారు అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నారు. పోతారా? కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంతా కూడా ఏదో రకంగా కౌశిక్ రెడ్డి గారిని జైలుకు పంపాలనే ఆలోచన. కౌశిక్ రెడ్డి గారిని మొట్టమొదటగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అది బెయిల్ అయినా, బెయిల్ ఇచ్చేవేదైనా, వాటి నోటీస్ ద్వారా ఇవ్వవలసిందైనా కానీ ఒక హంగామాగా ఒక 50-60 మంది పోలీసు వాళ్ళు ఇంటికి పోయి హంగామా చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి రాత్రి దాకా ఉంచుకొని వదలడం జరిగింది. బెయిల్ వచ్చింది కదా. మీరు జడ్జిల ఇళ్ళలో పోయి బెయిల్ తెస్తారట, నిజమేనా? జడ్జిల ఇంటికి పోయి బెయిల్ తీసుకొచ్చడం కాదు, పోలీసు వాళ్ళే రిమాండ్ను జడ్జి ఇంటికి తీసుకుపోతారు. మీరు చూసి ఉంటారు, కౌశిక్ రెడ్డి గారిని ఒక 8-9 గంటలు పోలీసుల స్టేషన్నే పాపం అరెస్ట్ చేసి ఒక మంచాన్ని కూడా తీసుకొచ్చి అక్కడనే పండుకోబెట్టిండ్రు. పొద్దున్న దాక్కుంది 1:30కి పంపుతారు కోర్టుకు, 2:30 పంపుతారు, 3:30 పంపుతారు. ఈ రకంగా చేసుకుంటూ చివరగా 8:00 కోర్టుకు తీసుకురావడం, అంటే మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకురావడం జరిగింది. అక్కడనే మేజిస్ట్రేట్ గారు ఏమన్నారంటే, ఇక్కడనే నేను ఇక వాదనలు వింటా అని ఆ రోజు ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. ఆతృత అంతా, ఆవేదన అంతా కూడా ఏంటంటే, కౌశిక్ రెడ్డికి ఏ రకంగానైనా జైలుకు పంపాలి, జైలు కూడు తినిపించాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉండట్టుండే. సామాన్య ఒక ఎమ్మెల్యేకు అరెస్ట్ చేసి రావడానికి, తీసుకురావడానికి 3 ఏసీపీలు, 4-5 సిఐలు, ఏ ఎస్ఐలు లెక్కలేదు, ఇక సిబ్బంది లెక్కలేదు, అందరినీ తీసుకురావడం, తర్వాత రిమాండ్ చేయడం, అప్పటిదప్పుడే బెయిల్ రావడం జరిగింది. అట్లా వాళ్ళు తీసుకపోతేనే మేము పోతాం, కానీ సరాసరి మేజిస్ట్రేట్ ఇంటికి పోలేము కదా. ఇప్పుడు రామారావు గారు అరెస్ట్ అవుతారా కాదా? రామారావు గారిది మీరు చూస్తుంటారు రోజు ఎపిసోడ్ అంతా కూడా, ఎక్కడ కూడా అవినీతి ప్రూవ్ అవుతలేదు. కానీ ఆయన మనసులో ఏముంది, ఎవరి మనసులా రేవంత్ రెడ్డికు ఏ రకంగా సతాయించాలి. ఏమొస్తుందన్న కేటీఆర్ను సతాయించడం వల్ల రేవంత్ రెడ్డికి జరిగే లాభం ఏమున్నది అసలు? చాలా లాభం కదనే. ఎట్లా అంటే ఆనందపడాలి కదా, ఆనందపడాలి. ఎటునని సఫర్ చేస్తే నవ్వుకుంటూ ఆనందపడాలి. రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా, ఒకరు బాధపడితే ఇంకొక నవ్వుతాడు. ఇప్పుడు ఎట్లాగో కేసులలో ఇరికేయాలి, వీళ్ళని మెంటల్లీ టార్చర్ చేయాలి, దాంతో ఉద్యమం మన ఇప్పుడున్న పరిస్థితిలో ఈ అన్ని హామీలు కూడా వీళ్ళతో అవుతలేవు. ఇచ్చిన హామీలన్నీ కూడా ఇబ్బందికర వాతావరణంలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ప్రజలకు దూరం అవుతుంది. ఈ రకంగా ఇంకా ఎప్పుడు చూసినా కానీ ఇటు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవితక్క కానివ్వండి, ఇంకా మిగతా మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా తాపకు ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు చేసిన తప్పులను సూచించడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను వేలెత్తి చూపుతున్నాం. కాబట్టి కేటీఆర్ గారు అంటే కోపం, వేరేదేం కోపం? ఏమైనా ఆస్తి పంచాకాలా, లేకపోతే గెట్టు పంచాలా? కేటీఆర్ గారు అంటే వాస్తవానికి కొద్దిగా చాలా భయం రేవంత్ రెడ్డికి. మరి ఆ భయం ఏందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకు భయం? ఎందుకు? ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరుస్తుంది సార్? సింపుల్గా చూసుకోండి, మీరు ఒక్క బస్సు, మహిళల బస్సు తప్ప ఆయన చేసింది ఒక్కటి చెప్పండి సార్. ఒక్కటి సింగల్. రుణమాఫీ చేస్తూనే ఉన్నారు కదా, రుణమాఫీ వాళ్ళు చేశారు కదా. రుణమాఫీ ఎంతమందికి ఇచ్చారో మీకు కూడా తెలుసు, ఆయన కూడా ప్రకటించిండు, అసెంబ్లీలోనే ప్రకటించారు. మేము 70% కూడా ఇవ్వలేకపోయినామని. వాళ్ళన్నదే, నేనన్నది కదా, వాళ్ళన్నదే. ప్లస్ 12,000, 15,000 ఇస్తా అన్నాడు, 12,000 ఇస్తా అంటుండు. ఇంకా అది ఇంకా స్టార్టే కాలేదు. 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు, దాన్ని అసలు ఊసేలేదు. 4,000 ఇస్తా అన్నాడు, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, అది లేదు. ఇప్పుడు 2,000 వస్తుంది. ఇంకా దాంట్లోకి వెళ్ళి కొత్తగా మీకు కొత్త విషయం ఏంటంటే, ఇప్పటిదాకా ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే భర్త చనిపోయిన భార్య నా పెన్షన్ కోసం ఎన్రోల్ చేసుకోవాలంటే కూడా, పేరు నమోదు చేసుకోవాలంటే కూడా యాప్ ఓపెన్ అయితే లేదు. యాప్ ఓపెన్ లేదు. ఇప్పుడు పోయి చూస్తే మరి ఆ హామీ ఎటు పోయింది? ఈ రకంగా చాలా హామీలు ఇచ్చిండు. అవన్నీ కూడా ఇక ఒక్కొక్కటి. రైట్. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారు తెలంగాణలో? మొత్తానికి మీకు ఒక చిన్న విషయం చెప్తా. రేషన్ కార్డులు అనేటివి ఏమి ఉంటాయంటే, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి ఇన్ని రేషన్ కార్డులు ఇస్తున్నామని. ఇప్పుడు మీకు కొత్త విషయం ఏంటంటే, ఈయన ఏదో కొత్తగా ఇచ్చినవి ఏమి లేవు, పాత అన్నీ క్యాన్సిల్ చేసిండ్రు కదా వీళ్ళు. క్యాన్సిల్ చేసిన వాళ్ళే ఇస్తుండ్రు. ఇప్పుడు ఇంట్లో మీరు చూడండి, మొన్న 1000 మంది దరఖాస్తు పెట్టుకుంటారు. మొత్తానికి గ్రామంలో ఎన్ని ఇస్తుండు? 10-15 కూడా ఇస్తలేరు.
మిగతా వాళ్ళ సంగతి ఏంది? కుటుంబంలో నలుగురు దరఖాస్తు పెట్టుకుంటారు, భార్య పిల్లలు నలుగురు కొడుకులు ఉంటే వేరేనాక నలుగురు పెట్టుకుంటారు, కానీ ఒకరికే ఇచ్చిండు. ఇప్పుడు బయటపడుతుంది ఇవన్నీ. ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఈ మాత్రం ఇచ్చిపోదాను అడుగుదాను. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ లోకల్ బాడీస్లో కానీ ఈ రకంగా ముందుకు పోతే బాగుంటుందనే ఆలోచనతోటి ఒక న్యూస్ రీల్ ఎక్కేసిండు. సినిమా పడే కంటే ముందు న్యూస్ రీల్ అవుతుంది కదా, ఆ రకంగా న్యూస్ రీల్ వేసిండు. ఎంత వ్యతిరేకత చూద్దానని 4 రోజులు అయితే వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా. తప్పనిసరిగా అడగొచ్చా? ఎందుకు అడగద్దు? పర్సనల్ కూడా అడగొచ్చా? పర్సనల్ అడిగేటివి చాలా తక్కువ ఉంటాయి అనుకుంటా. నాకు ఉద్యమానికి సంబంధించినవి, ఎలక్షన్కి సంబంధించినవి, రాజకీయాలకు సంబంధించినవి బాగుంటాయి అనుకుంటున్నా. అన్న మీరేమన్నా గ్యాంగ్ మెయింటైన్ చేస్తారా? నాకు ఎక్కడ గ్యాంగ్ లేదు. ఎవరు భయపడరా మీకు లీడర్లు? నాకు భయపడేందుకే, అందరికీ దండం పెట్టుకుని పోయేటాను నేను. ఈ 1 రూపీ స్కీమ్ ఏందన్న అసలు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే కేసీఆర్ గారు పుట్టినరోజు నాడు ఫిబ్రవరి 17th నాడు నేను మేయర్ అయినాక, ఎందుకంటే మన దగ్గర ఒక సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే పబ్లిక్ ట్యాప్లకు వెళ్ళే మళ్ళీ మహిళలు బిందెలు పెట్టి అలాగనే బకెట్లు పెట్టి నీళ్లు నింపుకునే సంస్కృతి ఉంది. ఒకటే వాడకు 2 నల్లాలు ఉంటుండే పబ్లిక్ ట్యాప్లో, మన లేడీస్ అందరు నింపుకోవాలి. సో నేను మేయర్ అయినాక చూసిన చాలాసార్లు నాన్ రెవెన్యూ వాటర్ చాలా పోతుంది, అంటే లెక్కకు రాని నీళ్ళు బాగా పోతున్నాయి. సరే మరి ఇదంతా ఎటు పోతుంది అని, ఎందుకు మనం వీటన్నిటిని కూడా ₹1 వాళ్ళకి నల్ల ఇవ్వకూడదు? జనరల్గా అప్పుడు పెట్టుకుంటే 10,000 రూపాయలు 11,000 ఉంటుండే అప్పుడు ఖర్చులు. వీటన్నిటిని కట్ చేసి ₹1కి నల్ల ఇచ్చేసినాం మేము. దాదాపు 9,000 చిల్లర మందికి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ₹1కే. సో దాని ద్వారా ఇంట్లో ఒక గౌరవం మర్చిపోతుంది. మహిళలకు కూడా ఏముంటుంది, నా నల్ల నా ఇంట్లోనే ఉంది, ఇంట్లోకి వెళ్ళి నింపుకోవచ్చు కదా అని ఆ నమ్మకాన్ని వాళ్ళకు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటుంది, పేదోళ్ళ ఇంట్లో నల్ల వచ్చిందనుకోండి, కరెంట్ వచ్చిందనుకోండి, టీవీ వచ్చిందనుకోండి, చాలా సంబరంగా ఆనందంగా ఉంటారు కదా. ఇప్పుడు పొద్దున్న లేస్తేనే కావాల్సిన నీళ్ళు కదా. నీళ్ళు ఏంది, మున్సిపాలిటీ చట్టంలో ఏముంది, నీళ్ళను ట్యాక్స్ లెక్క చూడొద్దు. ఇప్పుడు మనం ఇంటి పన్ను కడతాం, కానీ నీళ్ళ పన్ను లేదు. దీన్ని మనం ఏం చెప్తామంటే వాటర్ ఛార్జెస్ అంటాం. చట్టంలో ఉన్న పదం ఏంటంటే ఛార్జెస్ ఓన్లీ. కాబట్టి మనం ఛార్జెస్ 10,000 వేసుకుంటే ఇక దాని లెక్కేంది. కాబట్టి ₹1 పెట్టిన. అందరికీ నీళ్ళు పోవాలి, ప్రతి ఇంటికి నల్లా ఉండాలి, గడప గడపకు నల్లా పోవాలనే ఆలోచనతోటి. రైట్. ఈ 1 రూపీ అంత్యక్రియలు కూడా చేస్తారట, అదేంది? అది ఇదేం లేదు. జనరల్గా ఏముంటుంది అంటే అన్న, ₹1 అంత్యక్రియలు అంటే అందరు కూడా భారతదేశంలో ఎక్కడ లేదు. ఉదాహరణకు మీరు అమెరికా పోయిండ్రు అనుకోండి సార్, అంత్యక్రియలు చేయాలనుకుంటే కనీసం ₹6 లక్షలు అవుతాయి మినిమం అది. సో ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలలో కనీసం ₹1,00,000 ప్యాకేజ్ ఉంటుంది సార్. జిల్లాలలో అయితే 50,000, గ్రామాలలో అయితే మినిమం ₹30,000 అవుతుంది. సో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగాలి. బాధలు ఉన్న కుటుంబాన్ని ఇంకా బాధలు నెట్టకూడదు. ఎవరైనా చుట్టాలు వచ్చి అంత్యక్రియలు చేస్తారా, దోస్తులు వచ్చి సహాయం చేస్తారా అనే ఆలోచన రావద్దని, ఇటు మధ్యతరగతి కుటుంబాలకు ఇటు పేదోళ్ళందరికీ కూడా మీరు ₹1 మాకు ఇస్తే మున్సిపాలిటీకి మేము అంత్యక్రియలు చేస్తాం. ఆ అంత్యక్రియలు అంటే కూడా ఏదో గాలి చేసినట్టు కాదు. అంత్యక్రియలు అంటే మేమే మంచిగా పాడే ఏ రకంగా అయితే కడతారో వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఆ రకంగా కడతాం. మేమే అన్ని వస్తువులు కూడా మేమే కొనుక్కొచ్చిస్తాం. తర్వాత దప్పులు మేమే ఇస్తాం. దప్పులు కూడా వాడు పైసలు పెట్టే అవసరం లేదు. మేమే తీసుకుపోయేందుకు వ్యాన్ ఉంటుంది కాబట్టి మా వ్యానే వస్తుంది. తీసుకుపోయినాక కట్టెలు కూడా మేమే ఇస్తాం. దాని తర్వాత గ్యాస్ నుండి మేమే ఇస్తాం, చివరికి అగ్గిపుల్ల కూడా మేమే ఇస్తాం. ఇది ₹1కి. దీనికి మెయిన్ ప్రధాన ఆలోచన ఏంటంటే, ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ ఇంట్లో జనరల్గా మీరు చూడండి, వాళ్ళు దుఃఖంలో ఉంటుంటారు. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆలోచన రాదు. ప్లస్ ఎవరింట్లో కూడా 5,000 కంటే ఎక్కువ ఉండేవి సార్ జనరల్గా. న్యాచురల్గా సడన్గా 40,000 50,000 కావాలంటే భారం అయిపోతుంది సార్. భారం అయితే ఆ భారాన్ని తగ్గియాలి. ఇవి ప్రజల సొమ్మే కదా అని వాళ్ళకు ₹1 అంత్యక్రియలు పెట్టినారు. ఓకే. ఈ రూపాయి స్కీమ్ అంతా దేని గురించి తీసుకొచ్చారు మీరు? పేద ప్రజలకు సహాయం చేయాలనే కదని. ఏ సందర్భంగా తీసుకొచ్చారు? ఒకటేమో నల్లానేమో కేసీఆర్ గారు పుట్టినరోజుకు సంబంధించి తీసుకొచ్చిన. దాదాపు ఏదో ఒక డే నాడు అలోన్ చేస్తా అన్నట్టు. కేసీఆర్ గారి పుట్టినరోజు అప్పుడు, కేసీఆర్ గారు పుట్టినరోజు, బర్త్డే. కేసీఆర్ గారు అంటే గౌరవం మీకు? కేసీఆర్ గారు అంటే బాగా ప్రేమ గౌరవం అన్ని. రైట్. అయినా కూడా మీరు కేసీఆర్ కాదని చెప్పేసి ఒకసారి నామినేషన్ వేసారు. ఎస్. ఎందుకట్లా? అంటే జనరల్గా మీకు అప్పుడు కూడా నేను చెప్పిన ఏంటంటే ఎమ్మెల్సీ టికెట్ నాకే రావాల్సి ఉండే. చివరి దాకా చూసిన, ఇక మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఏం లేవు కాబట్టి ఇక లోకల్ బాడీస్లో నామినేషన్ వేసేసి కొట్లాడినా, చాలా దగ్గర దాకా పోయినా, చాలా తక్కువ ఓటుతో ఓడిపోయినా. కేసీఆర్ను మోసం చేసిన, బాధ పెట్టినా అనిపించింది అప్పుడు? అసలే లేదు. ఎందుకు చెప్తానండి, నన్ను విడ్రా చేపియాలనుకుంటే సార్ ఒక్క ఫోన్ చేస్తుండే విడ్రా కమ్మని.
కేసీఆర్ గారు నాకు ఫోన్ చేయలేదు. కేసీఆర్ గారి మాట కూడా ఇప్పటిదాకా నేను ఏది తీసేయలేదు. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఈ మాట అంటే ఆ మాట, ఈ పని అంటే ఆ పనే. ఒకవేళ ఆ రోజు విత్డ్రా చేసుకో రవీందర్ జీ అని అంటే చేసుకుంటుండే 100%. కేసీఆర్ గారి మాట ఎప్పుడు తీయలేను, ఈ రోజు వరకు అయితే తీయలే. మీ దృష్టిలో కేసీఆర్ హీరోనా జీరోనా? 100% హీరో సార్. అంత పెద్ద ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ఎంత గొప్పడు సార్ నిజంగా. చెప్పండి, వేరే వాళ్ళు అయితే వస్తున్నాం తెలంగాణ రాపోతుండే అంటారా? అచ్చా, హైలీ ఇంపాసిబుల్. ఎవరన్నా ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడా సార్? ఆయన నోటితో ఒక్క మాట జై తెలంగాణ, ఎప్పుడు నై తెలంగాణ అన్నాడు కదా సార్. ఆయన నోట్ల జై రాదు, నై వస్తుంది. ఎవరు కూడా అంత పెద్ద గొప్ప సాక్రిఫైస్ చేయలేరు సార్. నిజంగా కేసీఆర్ గారి గొప్ప మేధావి. నిజంగా కూడా ఆయన మనసు చాలా మంచి సార్. చాలామంది రకరకాలుగా అంటారు కానీ నేను చాలా దగ్గరికి వెళ్ళి సార్ను చూస్తా కదా. ఇది కొంచెం మీ మనసును నొప్పించినా లేకపోతే మీకు ఇబ్బంది అనిపించినా మీరు సమాధానం చెప్పవలసినటువంటి ప్రశ్న. చెప్పండి సార్, అడగండి, నో ప్రాబ్లం. సర్దార్జీ ఏడికి పోయినా కొంచెం బండ్లు మారుతూ తన సొంత బండిలో కాకుండా ఇతరుల బండ్లలో ప్రయాణిస్తాడట సీక్రెట్గా. సొంత బండ్లు కాక నాకు అర్థం మీ కలకొచ్చు. సొంత కారులో కాకుండా ఎక్కడికన్నా పోవాలనుకున్నప్పుడు పరాయి వారి బండిలో పోతారట మీరు. నాకు పరాయవారి బండి ఎవరు లేదు. నేను కరీంనగర్ టౌన్లో తిరుగుతా, 2 వీలర్ మీద తిరుగుతా. ఎక్కడికి పోయినా మీ బండే వాడతారా మీరు? 100% దాదాపు ఎప్పుడన్నా నా బండి సర్వీసింగ్కి పోతే తప్ప అడుక్కుంటా కావచ్చు, కానీ ఒరిజినల్గా నేను నా బండే వాడతా సార్. ఎందుకు చెప్తానండి, నాకున్న బండ్లు, నాకు ఒకటి కొత్త బండి మన 2 years కింద తీసుకున్నా, అంతకుముందు ఒక ఇనోవా. ఈ బండ్లు అడుక్కునే చాలా తక్కువ, చిన్న చిన్న బండ్లలో పోతుంటా. కానీ ఏదన్నా నా బండి ప్రాబ్లం కాదు కానీ ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ ఉన్నప్పుడు మీ బండి మీరు పోరు కానీ వేరే వాళ్ళ బండ్లో అటువంటిది ఏం లేదు సార్. సీక్రెట్ ఆపరేషన్స్ లేవు నాకు, డైరెక్ట్ అన్ని ఓపెన్ ఆపరేషన్లే. అంతేనా? అంతే. ఎన్ని ఆపరేషన్లు చేసారు డైరెక్ట్ ఓపెన్ గా? సీక్రెట్గా ఏముంటుంది దాంట్లో? సరే, ఓపెన్ గారిని కలవాలనుకోండి, దానికి ఏ బండి మీద వస్తుంది? సరే, నా కాడికంటే ఇట్లా వచ్చిర్రు, ఇంకేమైనా సీక్రెట్ ఉంటుంది? అట్లా ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. భగవంతుని దయ కొద్ది సీక్రెట్లు ఏముండే. క్లియరా ఇది? 100% మీ వాళ్ళని అడగచ్చా? నన్న అడగచ్చా? అడుగుండి, క్లియరా? అడుగుండి సార్. ఇప్పుడు ఈసారి ఎమ్మెల్సీగా నిలబడుతున్నా మరి? ఎస్, క్లియర్. 100%. పార్టీ హామీ ఇచ్చిందా? కేసీఆర్ గారు హామీ ఇచ్చిండ్రు. పర్సనల్గానా? పర్సనల్గా అందరం ముంగట్నే, నా మిత్రుల ముంగట్నే చెప్పిండు. గోహెడ్ అన్నాడు, పోతున్నా, తిరుగుతున్నా, దండాలు పెట్టుకుంటున్నా. ఓకే, గెలుస్తారా మరి? ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఏమైందంటే, నేను ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ ఉన్నప్పుడు 10 ఓట్లు రావని, 20 ఓట్లు రావని, 30 ఓట్లు రావని రకరకాల విషయాలు చెప్పడం జరిగింది. మీరు అన్ని టీవీలలో కూడా చూసాను. దగ్గర దాకా పోయినా. ముఖ్యంగా దగ్గర దాకా ఎందుకు పోతా అంటే సార్, నేను అందరికీ అడిగేది దండం పెట్టే ఓటు అడుగుతా. కాబట్టి ఆ దండం, ఆ దరఖాస్తు నాకు అనుకూలంగా ఉంటాయని నేను అనుకుంటున్నా. 100కు 100% గెలుస్తా అని నమ్మకం పూర్తిగా ఉంది. దండం పెట్టిన వాళ్ళు సహజంగా సున్నం పెడుతుంటారు కదా, మీరేమన్నా పెడతారా భవిష్యత్తులో? నేను దండం పెట్టి అన్నం పెడతా సార్, అంతే. సున్నం పెట్టారు. ఎందుకు చెప్పాలి సార్, కరీంనగర్లో 5 రూపాయలకు అన్నం తీసుకొచ్చేది నేనే సార్. నేనే మేయర్గా ఉన్నప్పుడు అన్నం స్టార్ట్ చేసిన. రోజు 500 మందికి మున్సిపాలిటీ ప్రకంగా, వేరే ఎక్కడ లేదండి మున్సిపాలిటీలలో, కరీంనగర్ కార్పొరేషన్లో ఉంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఒకవేళ మీకు గనక ఆ బీఫామ్ ఇచ్చి మిమ్మల్ని నిలబడండి అని అన్న తర్వాత మీ ప్రత్యర్థులను ఎట్లా ఎదుర్కొని మీరు గెలుస్తారనుకుంటారు? ఇప్పుడు జనరల్గా మీరు చూడండి సార్, ఇప్పటికీ ఒక్క బీజేపీ క్యాండిడేట్ అయితే మాత్రం అలౌన్స్ చేసిండ్రు, అంజిరెడ్డి గారని. నేను కొత్తగా పేరున్నా, ఇంకా కాంగ్రెస్ అలౌన్స్ చేయలేదు. ఇప్పుడు వాస్తవానికి నేనేదో రాత్రికి రాత్రే తెల్ల షర్ట్ వేసుకొని రాజకీయాలకు రాలేదు సార్. అవతల లైరానా అర్థం అన్నట్టే కదా, వచ్చిన వాళ్ళందరినీ చూసుకోండి మీరు, నేను చెప్పుడు కదా మీకు. ఇప్పుడు లిస్ట్ మీద కత్తది కదా ఎవరెవరెవరు. రాత్రికి రాత్రి తెల్ల షర్టు, అబ్నార్మల్ డబ్బులు వచ్చినాక రాజకీయాలు వచ్చే ఆలోచన. కానీ మేము చిన్నప్పటికెళ్ళి రాజకీయాలు కదనే. మేము విద్యార్థి 1984లో కాలేజీ ప్రెసిడెంట్, తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తర్వాత నాందేడ్ లా కాలేజీలో ప్రెసిడెంట్ పోటీ చేసినాం. అన్ఫార్చునేట్లీ అలౌన్స్ చేసే ముందే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయినాక అలౌన్స్ చేసే ముందే ఆపేసిండ్రు. అక్కడ కలెక్టర్ గారు ఎట్లా మేము గెలుతున్నామని. అయినా కానీ నన్ను అక్కడికి అందరు ప్రెసిడెంట్ లెక్కనే చూస్తుంటారు. దాంతోపాటు కౌన్సిలర్గా కార్పొరేటర్గా గెలవనే పడుతుంది కదా సార్. 5 సార్లు గెలిచిన. మరి లాస్ట్ టైం ఎందుకు పెట్టలేదు బీఆర్ఎస్ క్యాండిడేట్ని? ఇక అది పార్టీ డిసిషన్. అంటే కావాలన్నా ఓడిపోతామనా, వ్యతిరేకతుందనా, లేకపోతే ఇబ్బంది అవుతుందనా? కోదండరామ్ గారు తీర్మానం మళ్ళీ పోటీ చేసిండ్రు, ఇండిపెండెంట్ చేసిండ్రు, ఇద్దరు గెలిచింది పల్లె రాజశేఖర్. ఇక్కడ కూడా ఏమైంది, కరీంనగర్లో జీవన్ రెడ్డి గారు పోటీ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. అంటే జనరల్గా ప్రజలు, విద్యావంతులు అందరూ కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకే పట్టం కట్టింది సార్. టు బి ఫ్రాంక్గా చెప్తున్నా.
కొత్తగా వచ్చినవన్నీ తెల్లారు వచ్చి నేను ఓటు అడిగి నేను పెద్ద పెద్ద అదివెత్తా ఇచ్చేస్తా అంటే జనాలు నమ్ముతారా సార్? గంగుల కమలాకర్కు మీకు చెడిందా ఎక్కడన్నా? ఎక్కడ లేదన్నా, మేము ఇద్దరం మంచి మిత్రులమేనే. మంచి అంటే గ్యాప్ ఏం లేదు మీ ఇద్దరి మధ్య? లేదు మధ్యన ఎవరైనా పుట్టించే ప్రయత్నం చేస్తారు కానీ తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఫోన్ చేయమంటే చేస్తారా? చేస్తా, మాట్లాడతా. పక్కా నెంబర్ చెప్తా, నోటికి రాసుకోండి. మీ ఫోన్తో కలపండి సార్. నెంబర్ నోటెడ్ ఉంటుందా? అన్ని నెంబర్ నోటెడ్ సార్. నాకు చాలామంది ఎంతమంది మున్సిపల్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎంతమంది బయట వాళ్ళు ఉంటారో, ఎంతమంది నాకు రాజకీయాలతో సంబంధం ఉన్నారో అన్ని నోటికి చెప్తా సార్ నేను. అంటే ఇప్పుడు కమలాకర్ గారికి మీకేం గ్యాప్ లేదు? లేదు, అస్సలే లేదు. కానీ గ్యాప్ ఉందన్నట్టుగా బయట ప్రచారం అయితే ఇది కామన్ కదండి. ఎందుకంటే జనరల్గా నేను ఏదో ఎమ్మెల్యే పోటీ చేస్తా అనే ఆలోచన ఉన్నా అనుకున్నారు. కానీ కేసీఆర్కు ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే టికెట్ అడగలే. కానీ ఓ బయట పుకారు ఉంటుండే నేను కూడా కమలాకర్ మీద టికెట్ అడుగుతాను, కానీ ఎప్పుడు అడగలే. నేను అడగలేదు, ఆ ప్రయత్నం కూడా చేయలే. ఓకే, ఆలోచన ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఎక్కడ ఆలోచన? ఇక్కడ ఏం ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు? ఇదే ఆలోచన ఎమ్మెల్సీ భవిష్యత్తులో రాముడేవాడు రంగడేవాడు. కాల్ చేస్తా ఫస్ట్. అన్న నమస్తేనా? మహారాజ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఇంటర్వ్యూకి పిలిచిండ్రు, అందులో ప్రశ్న అడిగినారు. ఏంటంటే ప్రశ్న అన్న అంటే, కమలాకర్ గారు మీ ఫోన్ ఎత్తుతారా అంటే నేనేమన్నా అంటే, ఇగో మా అన్న ఎత్తుతాడు ఫోన్ అని మీకు ఫోన్ చేసినా వాళ్ళు రికార్డ్ చేస్తుండ్రు, స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నా. నేను చెప్పిన మా అన్నకు నాకేం పంచాది లేదు, మీకు కావాలంటే ఇగో నేను పర్సనల్గా ఫోన్ చేస్తా అని మీ నెంబర్ నోటికి కొట్టిన. నాకు నోటికి ఉంటే నంబర్లని సార్ అన్న. ఒక క్రాంతి అనేట ఆయన మీతో సార్ మాట్లాడతారట. అన్న నమస్తే అన్న, నేను క్రాంతి జర్నలిస్ట్ అన్న. అన్న ఇదే అన్న, సర్దార్జీకి మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయి అన్నది ప్రశ్న. ఉన్నాయా ఏమన్నా? అంతేనా అన్న? ఫస్ట్ ఇంకే ఓకే. సునీల్ రావు అంటే ఐడియా ఉందా మీకు? మా మేరేనా మాకు. అవునా? మీకు ఆయనకి ఏమైనా గొడవ ఉందా? అసలే లేదు సార్, గొడవ వాళ్ళతో నాకేముండదు. కానీ గొడవ ఎక్కడొస్తుందంటే, పరిపాలన విధానాలలో ఏమైనా పొరపాట్లు చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రశ్నిస్తా. అది ఎవరైనా కానీ ప్రశ్నిస్తారా, ఇంకేమైనా చేస్తారా? 100% కంప్లైంట్లు ఇస్తా. నేను ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఒకసారి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నాకు ముందుగా తీర్మానాలు కూడా మీరే చేస్తారా సార్? తీర్మానాలు కూడా మీరే చేస్తారా? తీర్మానాలు మేము చేయరాదు కదా. మీరు చేయరాదు, తీర్మానం చేయరాదు. నేను యాజ్ ఎ కార్పొరేటర్గా ఐ కెన్ ఆస్క్ ది క్వశ్చన్స్ ఓన్లీ, ఐ కెన్ గివ్ ది డీసెంట్ నోటీస్ ఓన్లీ, డీసెంట్ ఇవ్వగలుగుతా. అంటే కార్పొరేటర్గా కాకుండా వేరే రకంగా ఏమన్నా తీర్మానాలు చేస్తారా? వేరే రకంగా తీర్మానాలు అసలు ఉండే మాయి. ఆయన జాగాలు ఉంటాను, నేను నా జాగాలు ఉంటా. అంతేనా? నేను చాలా రోజులు జాగాలు మారారా మీరు సార్? జాగాలు మారారా అంటున్నా. అసలే లేదు. నేను ఫక్త్ నాకు హైదరాబాద్లో ఇల్లు లేదు, ఏం లేదు. మంచి కరీంనగర్లోనే ఉంటా, జనంలోనే ఉంటా. జాగాలంటే ఆ జాగాలు వాళ్ళ జాగులలో పోరా అంటూ? అస్సలు పోను, ఆ సంబంధం కూడా లేదు నాకు. అంతే పక్కా. మీ ఏ లైన్ అడుగుతున్నా ఆ లైన్ సంబంధమే లేదు. ఓకే రైట్. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని అంటే ఏమంటారు మీరు? ఎట్లా ఒకటైతే సార్ మీరు చెప్పండి సార్. మన కిషన్ రెడ్డి గారు క్లియర్గా మాట్లాడుతూ కక్షపూరితంగా కేసీఆర్ మీద కేటీఆర్ మీద కేసులు పెడతా ఉన్నది కాంగ్రెస్ అని చెప్పేసి అని అన్నాడు. ఆ మద్దతు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, కిషన్ రెడ్డి మాకు ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారు సార్? కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్ పాస్ చేసింది తనే. సరే, ఆయన ఏ ఉద్దేశంలో అడిగినరో, పత్రికా మిత్రులు ఏం అడిగినరో మాత్రం నాకు ఆ ఐడియా లేదు. కానీ ఎప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ కలవడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కడ లేదు, అది కాదు. కేసీఆర్ గారు పోరాడింది ఎవరి మీద మీకు తెలుసు. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీతో అలయన్స్లో పోయి రాజకీయాలు చేయబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అని అన్నది వినిపిస్తూ ఉంది. భవిష్యత్తులో చాలామంది ఈయన కూడా నేను పేపర్లో చూసిన ఏంటంటే, రేవంత్ రెడ్డి గారే ఆర్ఎస్ఎస్కి వచ్చింది కాబట్టి బీజేపీలోకి పోతాడని. అది కూడా విన్నా కదా. ఇదంతా బేస్లెస్ వర్డ్స్, ఇవన్నీ సంబంధాలు లేని సార్ ఇవి. అంటే ఫక్త రాజకీయ నాయకుడు ఎట్లయితే మాట్లాడాలో అట్లా మాట్లాడుతున్నారు అన్నాడు మీరు. ఉన్న మాటనే మాట్లాడుతున్నాను సార్, రాజకీయ నాయకులు లెక్క కాదు, ఉన్న మాటనే మాట్లాడుతున్నాను. అంతే, అట్లా అనుమానం లేదు. నిజంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పుడు నన్ను అడిగితే ఏమంటే, సార్ నేను ఎట్లాగో అపోజిషన్ అయినా, నేను ఎట్లాగో మంచిగా లేదంట, నమ్ముతారా? అంతే కదా. జనాలన్న దగ్గర పోయినప్పుడు తెలుస్తుంది సార్ గ్రామాలలో ఏం జరుగుతుంది. ఏమనుకుంటారు కరీంనగర్లో? ఏమనుకుంటారు? రేపు ఎలక్షన్స్ వస్తే మాత్రం ఒక్క సీటు కూడా రాదనుకుంటారు కాంగ్రెస్కు. అంతేనా? మీరు తెలుసుకోండి, నేను అన్నాడు కాదు, మీరు మీ స్వతహాగా ఎవరన్నా పంపైనా తెలుసుకోండి ఏం జరుగుతుంది అనేది. సర్దార్జీ బలం ఏందా సార్? కరీంనగర్లో అతిపెద్ద కళాశాల సార్, ఎస్ఆర్ఆర్ కళాశాల, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను కాలేజ్ ప్రెసిడెంట్గా గెలిచిన, దాదాపు 6,000 పైన స్ట్రెంత్ మాది. గెలిచింది ఒక్క సర్దార్జీనే. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గెలిచిన. సో బలం కాదు సార్, ముందుగా మనం చేసే పని మీదనే మనం బతుకుతాం సార్. మనం అవైలబిలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
సమాజానికి జనాలకు రాజకీయ నాయకులు ఎప్పుడు పడితే అప్పుడు అవైలబిలిటీ ఉండాలి. ఒక న్యాయవాదిగా ఒక ప్రజాప్రతినిధిగా నేను 24 అవర్స్ అవైలబుల్ ఉంటాయి సార్. ఏదైనా ఎన్నికలు గెలవాలంటే మ్యానిపులేషన్స్ కావాలి. ఎటువంటి మ్యానిపులేషన్స్ చేస్తారు మీరు? ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే మ్యానిపులేషన్ సార్, దండం పెట్టుడా సార్. దండం పెడతా అంతే, దండం పెడతా ఓటేయండి వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే పైసలు తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకొని ఓట్లు మాత్రం నాకేంటంట. కరీంనగర్లో మైనార్టీలు ఎక్కువ ఉంటారు కదా? మైనార్టీలు కూడా ఉంటారు, ఎక్కువ కూడా అంటే సంఖ్యాపరంగా అంటుంటారా మీరు? అంటే అన్ని జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్లో ఎక్కువ ఉంటారు సార్. నిజామాబాద్లో ఎక్కువ ఉంటారు. మైనార్టీల సపోర్ట్ మీకు ఉంటుందా? ఉండాలి సార్. ఇప్పుడు మైనార్టీల సపోర్ట్ ఉంటుందని నేను నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు పోటీ చేసే వాళ్ళని తట్టుకోవాలంటే ఇంకొక బలమైన క్యాండిడేట్ ఉండాలనే ఆలోచన. కాబట్టి ఉన్న దాంట్లో వాళ్ళ ఖిలాఫ్లా నేనైతే బాగుంటుందనే ఆలోచన వాళ్ళకి వస్తుంది సార్, గ్యారంటీగా వస్తుంది. ఫుల్ సపోర్ట్ చేస్తారు, నాకు మనస్ఫూర్తిగా చేస్తారు. ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, ఎస్. దాదాపు ఒక్కటి కూడా గెలవలేకపోయారు. సరే, మీకు సంబంధించి వినోద్ గారు కూడా నిలబడ్డారు. ఎస్. మీరు సపోర్ట్ చేసిరా? హానెస్ట్గా చెప్పండి. ప్రమాణపూర్వకంగా హానెస్ట్గా చెప్తున్నా, వారికే సపోర్ట్ చేసిన ఆయన ఎంబడే ఉన్నా దాంట్లో. కానీ మీరు సునీతారావు గారు సపోర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా గెలుస్తుండే. నేను చేస్తే కాదు, సునీల్ రావు గారి గురించి అడగాలి ప్రశ్న. అది సునీల్ రావు గారు చేసిందా చేయలేదా అది వినోద్ కుమార్ గారికి అడగాలి ప్రశ్న. నేను చేసిందా చేయలేదా అని కూడా వినోద్ కుమార్ గారికి అడగాలి. నేను మనస్ఫూర్తిగా చేసిన దాంట్లో అనుమానం లేదు. సునీల్ రావు సపోర్ట్ చేసిందా చేయలేదా మీరు చెప్పండి. ఇక అది నేను వాళ్ళు ఇద్దరు బావబొమ్మడుదులు అనుకుంటారు కాబట్టి. బండి సంజయ్ గారితో మీకు సత్సంబంధాలు ఉన్నాయా? నాకు కాంగ్రెస్లతో సత్సంబంధాలు ఉన్నాయి, బీజేపీతో సంబంధం. నేను బండి సంజయ్ గురించి అడుగుతున్నా. మీరు అడిగేది ప్రశ్న అదే కదా. నేను బీజేపీ లేకపోతే ఇంకోటి అంటలేను. బండి సంజయ్ తోటి సర్దార్జీకి సత్సంబంధాలు ఉన్నాయా లేవా? మీకు ఒక విషయం చెప్తా. బండి సంజయ్ మొదటిసారిగా కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆయనకు బీఫామ్ చాలామంది ఇవ్వద్దని చెప్పిండ్రు. కానీ ఒక రవీందర్ సింగే బీఫామ్ ఇంటికి పంపిండు, పోటీ చేయి కార్పొరేటర్ అని గెలిచిండు. ఆ రకంగా ఆయన బీజేపీలో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఉన్నాం కార్పొరేటర్గా. తర్వాత నేను బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంతే, నమస్తే అన్న. ఇప్పుడు మంచి రిలేషన్ ఉందా ఏమన్నా మీకు? సేమ్ ఇదే రిలేషన్, నమస్తే అన్న నమస్తే. మంచి కలుతారు, మాట్లాడతారు. ఏదైనా పనులు ఉంటే మేము గరీబోలేమనే. ఇప్పుడు అధికారం లేనోలేమనే, మాకేం పని పడుతుంది? అధికారం లేకపోతే గరీబోలు అయిపోతారా? అధికారం లేకపోతే ఒరిజినల్ గరీబోని కాబట్టి గరీబోలం కదా అన్న. గరీబోలా మిమ్మల్ని కలిసి అన్న. గరీబోలా మీరు? గరీబోలు అంటే మీనింగ్ 2 రకాలు ఉంటాయి సార్. మీరు ఏ ఉద్దేశంతో అన్నారు చెప్పండి ఫస్ట్. ఈ సమాజంలో ఒక్క పూట భోజనం తిని వచ్చినండి సార్ నేను. రెండో పూట మా ఇంట్లో పోయి వంట ఉండపోతుండే. ఎప్పుడు కూడా ఏ పదవి వచ్చినా కానీ అహంకారం లేదు, ఏ పోస్ట్ మీద ఉన్న అహంకారం లేదు. అంతే, ఎదిగిన కొద్దీ ఒదగాలనే చూస్తా కానీ ఎదిగిన కొద్దీ అహంకారం తెచ్చుకోను. కాబట్టి ఆ మీనింగ్ ముచ్చట వదిలిపెడితే గరీబ్ ముచ్చట చెప్పండి. గరీబోలమే సార్. గరీబ్ కాకపోతే ఎట్లా? కూడా గరీబోలేనా మీరు? ఎప్పటికీ గరీబోలం ఉంటాం సార్. గరీబోలు అంటే 1000 కోట్లు ఉన్నాడు, లాభం ధనవంతుడు. అంటే 100 కోట్లు ఉంటే గరీబోలే అంటారు. 5 కోట్లున్నా ధనవంతుడే కాదు సార్. గాడిదాకి ఎందుకు పోతుండవు? 2-3 కోట్లు ఉన్నాడు, ధనవంతుడే. అందరికంటే గొప్ప ధనవంతుడు అన్ని ఆరోగ్యాలు మంచిగా ఉండి ఎలాంటి రోగం లేనోడు, మంచిగా 3 పూటలు తిన్నోడు ఈజ్ అ గుడ్ మ్యాన్. లాజికల్గా ఇది బాగానే ఉంటుంది అన్న. మీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి చెప్పండి? కోట్లు ఎక్కడి సార్, నల్లకోట అయితే ఉంది నా దగ్గర. నల్లకోటతో చేసే పనులన్నీ నల్లకోట్లతోటే వకాలత్ సార్ నాది. నల్లకోటే నా ప్రాణం, నల్లకోటతోటే నా పేరు, నల్లకోటతోటే నేను రూపాయలు సంపాదించిన, పేరు సంపాదించిన, ఓన్లీ యాజ్ అ క్రిమినల్ అడ్వకేట్గా. రైట్. ఎంత సంపాదించరా చెప్పండి? సంపాదించడేమో సార్, నాకు మంచి కొడుకు బిడ్డ ఉన్నాడు, ఆ సంపాదననే. నా భార్య మంచి ఉద్యోగం, అది సంపాదననే. నా ఖర్చుల మందిని సంపాదిస్తుంటారు. నెలకు తప్పనిసరిగా నాకు 1-2 లక్షల రూపాయలు కేసులు కొట్లాడి తీసుకుంటా, వస్తాయి. పని చేస్తా, మంచిగా ఎంజాయ్ చేస్తా లైఫ్ని కూడా. ఓకే సర్దార్జీ, మీరు ఎప్పుడు కలిసారు లాస్ట్ టైం కేసీఆర్ని? ఆగస్ట్ 6 నాడు కలిసిన. డేట్ కూడా గుర్తుపెట్టారు పర్టికులర్? నా పుట్టినరోజు కాబట్టి. ఓకే. ఏం మాట్లాడారు? ఆశీస్సులు తీసుకున్నా, దీవించిండు, నా బర్త్డే విషయం చెప్పిండు, ఎలక్షన్లకు పొమ్మన్నాడు, ప్రచారం చేసుకుని మొదలెట్టిన. తెల్లారు సార్ ఇంకో మంచి రోజు కూడా, మంచి రోజు అంటే రేపే మంచి రోజు పోవన్నాడు. ఇప్పుడు మీరు అంటే ఫిక్సా? ఎమ్మెల్సీగా ఫిక్స్ అయ్యా? 100% ఫిక్స్ సరిగా. ఇప్పుడు మనం స్టేజ్లో ఎట్లా వెళ్ళిపోయినామంటే పర్సనల్గా కలవాలి, ఓటర్ను దండం పెట్టాలి. దిస్ ఇస్ మై లైన్. ఓట్లు పడతాయా అట్లా చేస్తే? అట్లా పడితేనే ఓట్లు పడతాయి సార్. అంటే మరి డబ్బులే పంచదు అట్లా అంటే ఈ రాజకీయ వ్యవస్థలో? సార్ మీరు ఎవరిని అడగండి సార్, కరీంనగర్లో నేను 5 సార్లు 5 వార్డులు గెలిచిన సార్. పోటీ చేసిన కాడ మళ్ళీ చేయలే. నేను ₹1 కనుక ఓటు కోసం ఇచ్చినట్టయితే దేనికంటే దానికి ప్రమాణం. రైట్. గ్రాడ్యుయేట్లు మీకు ఎందుకు ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు మీరు సమాధానం? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రతిపక్షమే ఉండాలి. ఫస్ట్ మొదటి పాయింట్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు డిఏలు 5 పెండింగ్ ఉన్నాయి. రేపు పొద్దున పిఆర్సీ వస్తుంది, ఈ డిఏలు తీసి దాంట్లో కలుపుతాడు, గుడ్ బై అంటాడు. మరి డిఏల సంగతి ఏంది? ఎవరు అడగాలి? ఎవరైనా మాట్లాడతారా?
సోకాళ్ళు ధనవంతులు కమర్షియల్గా పోటీ చేసేవాళ్ళు వాళ్ళ బిజినెస్ని చూసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నోడే గట్టిగా బలంగా మాట్లాడగలుగుతారు. ఓకే. ఇప్పటిదాకా మీరు చూడండి, మొన్న దాకా జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మరి జీవన్ రెడ్డి గారు ఇత పోటీ చేస్తారో తెలియదు, కానీ మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేయవలసి వస్తుంది. ఏం మాట్లాడతారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీలు ఇస్తున్నారంటే ఎందుకు హామీలు ఇచ్చుడు బాయ్సాం? నువ్వు చెప్పు, అందరికి ఉద్యోగం ఇప్పిస్తాను, యునానిమస్ అయిపోతావు కదా. ఓకే. కాంగ్రెస్ వాళ్ళు నేను అజ్జెత్తా అంటే ఇప్పుడు చెయ్యొచ్చు కదా, అధికారం మీదే కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. అందులో మొన్న మా సత్యాగ్రహి తీసుకున్నటువంటి ఇంటర్వ్యూలో దానం నాగేందర్ గారు కేటీఆర్కు సపోర్ట్ చేస్తూ కొన్ని అంశాలు మాట్లాడాడు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సార్, నాకు మీ ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన సార్ మీది. సో ఆయన చెప్పిన దాంట్లో ఏం అబద్ధం చెప్పలేదు. ఎందుకంటే జనరల్గా మీరు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు మాకు సమాధానాలు నాభిలకెళ్ళి వస్తాయి సార్, నాలుక మీదకి వెళ్ళి రావు. ఆయన కూడా నాభికెళ్ళి మాట్లాడిన అనిపించింది. అంటే మీ వీడియో నేను చూసినప్పుడు చాలా చక్కగా అబ్జర్వ్ చేసిన దాంట్లో మీ స్టూడియోలో ప్రశ్నలు అడుగుతుంటే ఆ సమాధానాల్లో బలంగా ఉండే సార్. ఆయన కడుపులోకి వెళ్ళి చెప్పిండు అది. నిజంగా కూడా కేటీఆర్ గారు బాగా పనిచేస్తారు, కేసీఆర్ గారు చేస్తారని ఆయన మాట అన్నాడు. కంపారిజన్ కూడా చాలా బాగా చేసిండు సార్. ఏదంటే కేటీఆర్ గారు మంచిగా పనిచేస్తారంటే నిజంగా కూడా ఆయనకు ఎక్కడనో కాడదా వీళ్ళ వర్క్ వాళ్ళ వర్క్ చూసినాక అరే వీళ్ళు చెత్తలేరురా, వీళ్ళు వేస్ట్రా, వీళ్ళైతేనే బాగా చేస్తారా అని ఒక నమ్మకం వచ్చినట్టయితే నాకు అనిపించింది. రైట్. అందుకోసం వాళ్ళకు కూడా ఒక ఆలోచన, ఒక రాజకీయ నాయకునికి ఏముంటుంది, ప్రభుత్వం బాగా పనిచేస్తే మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం చేతలేదు కాబట్టి అరే ఈ ప్రభుత్వం కాక వేరే పాటలు పోవాలనుకుంటాడు, మళ్ళీ ఇటు రావాలనుకుంటారా, తప్పులేదు. ఆయనకు ఎగ్జిస్టెన్స్ కూడా కావాలి కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ వస్తే గెలిచే సత్తా ఉండాలి కదా. కాబట్టి ఆ ఉద్దేశంతో మాట్లాడి ఉంటాడు ఆయన. నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళందరూ మళ్ళీ బీఆర్ఎస్లోకి రావాలని చూస్తుర్రా? అయితే పేపర్లలో మాత్రం చూస్తున్నాను సార్, అక్కడక్కడ అనుకూలంగా మాట్లాడుతుండ్రు. అంటే గతంలో ఎప్పుడైతే వీళ్ళు పార్టీలు మారే కార్యక్రమానికి తెరలేపారో అప్పుడే చెప్పారు, ఒక్కసారి కష్టకాలంలో పార్టీని బయటికి పోయిన వాళ్ళను మళ్ళీ తీసుకోము, గడప తొక్కనియము అని అన్నారు. కానీ పార్టీ తీసుకుంటుంది అనలేదు ఎక్కడ, వాళ్ళు అత్తారని కూడా ఎక్కడ అనలేదు. ఇప్పుడు వస్తే తీసుకుంటారా అన్నది నా ప్రశ్న. ఇంకా అది వచ్చినప్పుడు, అది ఉత్పన్నమైనప్పుడు చూద్దాను కదా సార్. ప్రశ్న ఎమ్మెల్సీ అవుతారా మరి? మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చి మీకే ఇంటర్వ్యూ ఇస్తా సార్. వస్తారా? ఎమ్మెల్సీ మీకే ఇంటర్వ్యూ ఇస్తా మళ్ళీ. రైట్, మీరు ఎమ్మెల్సీ అయినాక మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. రవీందర్ సింగ్ గారు చెప్పినటువంటి అంశాలు కనుక గమనిస్తే క్లియర్గా ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తా ఉన్నా, నాకు కేసీఆర్ గారికి హామీ ఇచ్చారు పని చేసుకోమని. ఆల్రెడీ ప్రచారంలో భాగంగా ఇంత దూరం వచ్చినా అని చెప్పి చెప్పడం జరిగింది. సో గెలిచినాక మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా అంటాడు, చూద్దాం